8వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 8వ వాక్యం. 2వ లైన్ కాడ నుంచి చదవండి. 2వ లైన్ కాడ నుంచి చదవండి. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మన యుద్ధములను జరిగించటానికి, మనకు సహాయము చేయటానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఈ మాసమంతటిలో దేవుడు మనకు సహాయకుడిగా, నీ మీద ఎదురాడుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపజయమునకు దేవుడు నీకు విజయమిచ్చులాగున, ప్రతి పోరాటంలో దేవుడు నీకు విజయమిచ్చులాగున, ప్రతి బలహీనతలో నీకు విజయమిచ్చులాగున. ఏ శత్రువుని మీద విర్రవేగుతున్నాడు, ఏ శత్రువు నీ మీద యుద్ధం చేస్తున్నాడు? బలహీనతలనే శత్రువా, అనారోగ్యం అనే శత్రువా, వ్యాధి అనే శత్రువా, రోగం అనే శత్రువా, లేకపోతే ఏ శత్రువు నీ మీద విజయాన్ని పొందుతున్నాడు? ఇంతవరకు ఏ శత్రువు నీ మీద విజయాన్ని పొందాడు? ఇప్పుడు ఎవరున్నారో తెలుసా? మనకు సహాయము చేయటానికి, మనకు సహాయము చేయటానికి, మన యుద్ధములను జరిగించడానికి, మనకు విజయమునివ్వడానికి, మనకు విజయ పోరాటాన్నివ్వడానికి, మనము జయవీరులుగా నిలబెట్టడానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మన యుద్ధములను జరిగించి, మనము పోరాడలేనటువంటి ప్రతి దాని మీద దేవుడు మనకు విజయమును కలిగించబోతున్నాడు. మనము చవి చూస్తున్నటువంటి, ఇప్పటి వరకు చవి చూచినటువంటి ఆ అపజయానికి దేవుడు మనకు సహాయము చేసి, దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? విజయాన్ని కలిగించబోతున్నాడు. వాగ్దానాన్ని చేయబెట్టుకోండి. హృదయంలో దీన్ని వాక్యాన్ని ఈ ఒక్క వాగ్దానం స్థిరపరచినట్లుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమ అపారం, నీ కృప విస్తారం, అది ఆకాశము కంటను భూమి యొక్క అగాధ జలముల కంటను లోతైనది ప్రభు. చిన్ని సంఘాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీకు వందన. నిజముగా మేము ఇప్పుడు వరకు అనేకమైనటువంటి వాటిని ఎదిరించలేక, పోరాడలేక, జయము పొందలేక, బలహీన స్థితిలో ప్రభా, ఓటమి పాలై నిస్సహాయ స్థితిలో మేము ఉన్నాం. సహాయం చేసే వారి కోసం వెదికాం, సహాయం చేసే వారి కోసం వెదుకులాట. ఎవరెవరినో బతుకులాడేవయ్యా, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి తండ్రి మొరపెట్టుకున్నాం ప్రభా. కానీ నెల ఇచ్చిన వాగ్దానం, నేనే మీకు సహాయం చేస్తాను, మీ యొక్క యుద్ధముల మీద నేను విజయాన్ని కలగజేస్తానని ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఆ వాగ్దానం మీద చేయి వేశారు. ఈ వాగ్దానము వారి యొక్క జీవితంలో నెరవేరేలాగున సహాయం అనుగ్రహించి, ఏటి మీద అపజయం పొందారో వాటన్నిటి మీద మీరు తండ్రి జయ పతాకను ఎగరవేయమని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు వేటిని జయించలేక వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ప్రభా. ఓటమి పాలై అవమానం చేత నింపబడి ఉన్నారు ప్రభు. దుఃఖము చేత బాధపడుతున్నారు ప్రభు. నీ బిడ్డలకు ఆ యొక్క రోగం మీద కానీ, ఆ బలహీనత మీద, ఆ యొక్క సమస్య మీద కానీ, ఆ యొక్క అప్పుల బాధ మీద కానీ, కుటుంబ సమస్యల మీద జయించలేని ప్రతి దాని మీద ఈ నెల ప్రభు నీ బిడ్డలకు విజయముని ఇవ్వబోతున్నందుకు, సహాయము చేయబోతున్నందుకు నీకు స్తోత్రం. రీతిగా నడిపించి వాగ్దానాన్ని స్థిరపరిచి మహిమ పొందుకుని క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.